ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యవసాయదారుడు గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఒక గుడ్ న్యూస్ని తీసుకొస్తున్నాను. అంటే ఇది డయాబెటీస్కి సంబంధించింది. మీరు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీ పక్కింటి వాళ్ళు కావచ్చు, అంతెందుకు మీ ఊర్లో మీ స్నేహితుడు కావచ్చు, ఎవరికన్నా డయాబెటీస్ వచ్చింది అని అంటే ప్రపంచం తల్లకిందులు అయిపోయింది అని చెప్పేసి బాధపడవలసినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే మేమున్నాము మీకు సపోర్ట్ చేయడానికి. వ్యవసాయదారుడే దేశానికి వెన్నెముక కదా. సో మీ గురించి ఖచ్చితంగా అంతో ఎంతో మేము ఆలోచించాలి. మామూలుగా అయితే డయాబెటీస్ వచ్చిన తర్వాత సిమ్టమ్స్ బాగా పెరిగిన తర్వాతనే మీరు టెస్ట్ చేయించుకోవడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆకలి ఎక్కువగా వేయడము, ఎక్కువగా దాహం వేయడము, మూత్రానికి ఎక్కువగా పోవడము, కాళ్ళల్లో మంటలు రావడము, ఎంత తిన్నా అలసట వచ్చేయడము. ప్రత్యేకించి మీరు పొలాల్లోకి పోయి పనిచేస్తూ ఉన్నారనుకోండి, ఆ అలసట ఎక్కువైపోయేసి ఒక 10 నిమిషాలు ఏదైనా గెనువారేసినా, మడక దొంతున్నా, ట్రాక్టర్ దోలుతున్నా ఒక 10-15 నిమిషాలకు అలసట వచ్చేసి పక్కన కూర్చుంటూ ఉంటారు. సో ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఏమన్నా డయాబెటీస్ వచ్చిందేమో, షుగర్ వ్యాధి వచ్చిందేమో అన్నది ఒక ఆలోచన మీకు రావాలా. సో దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వ్యవసాయదారుడు ఒక 40 సంవత్సరాలు దాటంగానే నేను చెప్పిన లక్షణాలు ఉన్నాయని అనుకోండి, మీ దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళి సింపుల్గా ఒక షుగర్ టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ షుగర్ వచ్చి ఉంది అని అనుకోండి, ముందరగానే తెలుసుకున్నారు అంటే భవిష్యత్తులో నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరగకుండా, డోసెస్ పెరగకుండా, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పెరగకుండా ఒక క్వాలిటీ అయిన లైఫ్ని లీడ్ చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. దానికి మేము సపోర్ట్ చేస్తాం మీకు. ఒకవేళ డయాబెటీస్ వచ్చిందని అనుకోండి, ఏం గాబరా పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు పల్లెటూరులో ఉన్నారు, ఎందుకంటే మీరు శ్రమజీవి. శ్రమ చేస్తూ పల్లెటూరులో ఉన్నారు. ఉదయం లేస్తే పొలానికి వెళ్తారు. అంటే ఉదయం నిద్ర లేచినప్పటి టాలించి మీ జీవితం అంతా నడక మీదనే సాగుతుంది. సో ఫిజికల్ యాక్టివిటీ కావాల్సినంత మీకు ఉంటుంది. ఉదయాన్నే సద్దన్నమో, ఇడ్లీలో, దోశలో తింటాం, అది కూడా కార్బోహైడ్రేట్. మధ్యాహ్నం కూడా భోజనం, రాత్రి కూడా భోజనం. సో 3 పూట్ల భోజనమే తింటుంటాం. కానీ ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే మీరు శ్రమజీవి కాబట్టి, శ్రమ ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి ఒకవేళ 3 పూట్లు తిన్నా కూడా ఆ క్యాలరీస్ అన్ని బర్న్ చేస్తారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ షుగర్ వచ్చిన తర్వాత ఉదయాన్నే లేసి మాత్రలు వేసుకొని పొలానికి పోయి అరే ఏంట్రా నా జీవితం, నిద్ర లేయంగానే ఏ కాఫీకో టీకో బదులు ఈ టాబ్లెట్స్ మింగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని డిప్రెస్ అవ్వకుండా, పొయ్యే కొద్దీ మాత్రలు ఎక్కువగా తీసుకునే అవకాశం లేకుండా, అవి మళ్ళా మీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటి దెబ్బతీసి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి అని అనుకుంటే నేను మీకు ఒక మంచి సప్లిమెంట్ని తీసుకొస్తాను. ఆ సప్లిమెంట్ ఏంటి అంటే డయాగ్రాండ్ అని చెప్పాలి. డయాగ్రాండ్ ఏ రకంగా మీకు సహాయం చేస్తుంది? డయాగ్రాండ్లో ప్రోటీన్ ఉంటుంది, 5 రకాల ప్రోటీన్లు ఉంటాయి. వే, కేసిన్, సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ, ఇవన్నీ కలిసి మీకు ఏం చేస్తాయంటే మీ శరీరానికి ఇవ్వవలసిన పోషణ ఇస్తూ, మీ షుగర్ని కంట్రోల్లో ఉంచి, మీకు రోజు కావాల్సినటువంటి ఎనర్జీని ఇస్తూ, మీ కండలు కరిగిపోకుండా మీరు గట్టిగా శ్రమించి మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడేటటువంటి అవకాశాన్ని చాలా గట్టిగా ఇస్తుంది. సో మీరు డయాగ్రాండ్ను గాన మీ రోజు ఆహారంలో ఒక భాగాన్ని చేసుకున్నారు అని అనుకోండి, ట్యాబ్లెట్స్కి మీరు స్వస్తి పలకచ్చు. ఒకవేళ ఈరోజు ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు, అప్పుడు డయాగ్రాన్ని మీరు ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి తీసుకోవడం మొదలు పెట్టినారు అనుకోండి, పొయ్యో కొద్దీ ఏం చేయొచ్చు అంటే ఈ ట్యాబ్లెట్స్ని తగ్గించుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే మనం 3 పూట్ల భోజనం తింటాం, కానీ ఎక్కువగా రోజు ప్రోటీన్ తీసుకోం. కానీ డయాగ్రాండ్ రోజు మీకు ప్రోటీన్ ఇస్తుంది. ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి 120 ml వాటర్లో 1.5 స్కూప్ కన్నా ఎక్కువ పౌడర్ కలుపుకొని మీరు భోజనానికి ముందర తాగుతూ ఉన్నారనుకోండి, ప్రతిరోజు మీ శరీరానికి కావాల్సిన ప్రోటీన్ ఇస్తుంది. ప్రోటీన్ ఎందుకు? మీకు ఉదయం వేస్తే సాయంకాలం దాకా పొలంలో పోయి శ్రమ చేస్తూ ఉంటారు, మీరు కష్టపడతా ఉంటారు, మీ కండలు కరిగిస్తూ ఉంటారు. ఒక పక్క డయాబెటీస్ కూడా మీ కండలు కరిగిస్తూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో డయాగ్రాండ్ని మీ శరీరానికి ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారంటే ఫస్ట్ మీ కండలు బలపడతాయి, మీ కండలు కరగకుండా కాపాడుతుంది. దానివల్ల మీకు అలసట రాకుండా ఉంటుంది. ఎంత కష్టం అన్నా పడవచ్చు. ఇలా డయాగ్రాండ్ని మీ రోజులో భాగం చేసుకున్నారు, ఒక పక్క శ్రమ పడుతూ ఉన్నారు, పొయ్యో కొద్ది ఖచ్చితంగా టాబ్లెట్స్ని బాగా తగ్గించుకునేసే అవకాశం మీకు డయాగ్రాండ్ ఇస్తుంది. ఎందుకంటే మీరు ఒక పక్క శ్రమ పడుతున్నారు, ఒక పక్క డయాగ్రాండ్ తీసుకుంటూ ఉన్నారు, ఒక పక్క టాబ్లెట్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈ డయాగ్రాండ్ కొద్ది రోజుల తర్వాత మీ షుగర్ని కంట్రోల్లోకి తీసుకొచ్చి ఈ టాబ్లెట్స్ అవసరం లేకుండా చేస్తుంది. ఈ వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినారంటే డయాబెటీస్ ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. మేమున్నాం మీకు సపోర్ట్ చేయడానికి. ఒక 90 రోజులు మీది కాదనుకున్నారు అని అంటే మేము డయాగ్రాండ్ మీకు పంపించి మీకు కొన్ని సూచనలు చేసి ఆ షుగర్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకునే విధంగా మేము సపోర్ట్ చేస్తాం. జై హింద్, జై కిసాన్.